1999 చివరిలో, అలాగే 2000 సంవత్సరం స్టార్టింగ్లో, అంటే ఇది 19వ దశకానికి చివరిలో 20వ దశకానికి స్టార్టింగ్లో హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ వస్తున్నప్పుడు సరే దాని గురించి తెలిసిన ఐటీ ఎక్స్పర్ట్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు అబ్బా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వస్తుంది అనుకుని ఆనందంగా ఫీల్ అయ్యారు. తెలియని వాళ్ళేమో అదేదో కిరాణా షాపు కొంచెం పెద్దగా ఉంటుందేమో అనుకున్నారు. ఏం తెలియని వాళ్ళు అంతే అనుకుంటారు కదా పాపం, ఏమనుకుంటారు, అలాగే అనుకుంటారు. ఆ తర్వాత దాని వెనకనే ఒరకిల్ కంపెనీ వచ్చింది. మైక్రోసాఫ్ట్ వచ్చిన కొద్ది నెలల తేడాతోనే ఒరకిల్ కూడా అగ్రిమెంట్స్ చేసుకుంది అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో చేసుకుని వాళ్ళు కూడా స్పీడ్గానే స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత చిన్న చిన్నవి ఇక ఆ క్రమంలో విప్రో కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ ఇంకా చాలా ఇప్పుడు మనం చూస్తే అటు వెళ్తే జేపీ మార్గన్ కానీ లేకపోతే అన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ కానీ హెచ్ఎస్బిసి అని, హెచ్డిఎఫ్సి అని, ఐసిఐసిఐ అని, తర్వాత ఇటు రహేజా పార్క్ కానీ, మైండ్ స్పేస్ కానీ, ఒకటి కాదు మొత్తం ఇంకా అదంతా ఇప్పుడు ఫుల్ ప్యాక్ అయిపోయింది ఇప్పుడు మనం చూస్తే. అయితే ఆ రోజుల్లో హైటెక్ సిటీని డెవలప్ చేస్తున్నప్పుడు కానీ బిల్ గేట్స్ చుట్టూ 1-2 సార్లు తిరిగి వాళ్ళని తీసుకొచ్చుకుని ప్రజెంటేషన్ ఇచ్చేసి మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ మన దగ్గరకు వస్తుంది అని వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ అప్పటి మంత్రులు కానీ చెబుతుంటే ఎగతాళి చేసినాడే తప్ప అనలైజ్ చేసినాడు ఎవరు లేడు. ఎంత ఎగతాళి అంటే ఏంటి మైక్రోసాఫ్ట్ వస్తే, మైక్రోసాఫ్ట్ నేను ఇందాక చెప్పినట్టే అదేదో పెద్ద కిరాణా కొట్టే కదా వచ్చేది, ఏంటి దానివల్ల ఒరిగేది, ఇట్లా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టింది స్నోలు పౌడర్ల కోసం తిరుగుతున్నాడని మాట్లాడారు. ఇలాగే అనేవాడు, స్నోలు పౌడర్లు అనే పదమే వాడేవాడు ఆయన. ఇది జరిగిన బహుశా 4 ఏళ్లకే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 2004లో కదా ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైక్రోసాఫ్ట్ కానీ ఒరకిల్ కానీ రావడము, ఆ సైబర్ టవర్స్ కంప్లీట్ అవ్వడము, లేకపోతే ఆ హైటెక్ సిటీలో కొంచెం ఆ యాక్టివిటీ పెరిగి కొంచెం డెవలప్మెంట్ ఇదంతా వస్తున్న ఆ నేపథ్యంలోనే అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు స్నోలో పౌడర్లు అని తిట్టిన మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమన్నా స్నోలో పౌడర్లు మనకు వద్దని ఆపలా. అప్పటి వరకు వస్తున్న కంపెనీలను ఇంకా ఎక్కువగా స్పీడ్గా వాటికి క్లియర్ చేయడము, కొత్త అగ్రిమెంట్స్ చేయడము, ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చేలాగా చేయడము చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కంటిన్యూ చేశాయి. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో ఇంకా చాలా స్పీడ్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ని ముంచెత్తింది. అంటే ఏదన్నా ఒకటి వస్తున్నప్పుడు ఆ రోజున ఎగతాళి చేసిన వాళ్ళు అయ్యో ఆ రోజు మేము తప్పు చేసామని ఇప్పుడు అంటారా? అనరు. ఎందుకంటే ఆ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం నోటికొచ్చిన చెత్త అంతా వాగారు. ఇప్పుడు ఫలాలు ఎవరు అనిపిస్తున్నారు? ప్రజలు అనిపిస్తున్నారు కదా. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వాళ్ళు తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణది. తెలంగాణలో 70% రెవెన్యూ హైదరాబాద్ది. ప్రజలకే కదా ఇదంతా. నోటికొచ్చిందల్లా మాట్లాడి దానివల్ల ఇదయ్యేది ఎవరు అని అంటే చివరికి నవ్వుల పాలయ్యేది ఆ నోటికొచ్చి మాట్లాడిన వాళ్లే. ఫలాలు మాత్రం ప్రజలు అనుభవిస్తారు. ఆ తీసుకొచ్చిన అభివృద్ధి చేసిన కృషి చేసిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. అది నిజాం కావచ్చు, లేకపోతే మధ్యలో ఇంకెవరన్నా చేసి ఉండవచ్చు, లేదా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన ఐటీ కావచ్చు, అలాగే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కావచ్చు. ఎవరి హిస్టరీ వాళ్ళకు ఉంటుంది, దాన్ని ఎవరు చెరపలేడు. ఏదో సినిమాలు అంటారు కదా, చింపేస్తే చిరిగిపోతుంది, కానీ చింపేస్తే చిరిగిపోయేది కాదు ఇది, అదే సినిమా డైలాగ్ అది. సో అట్లా అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గూగుల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది,
భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు 200 కోట్ల ఫోన్లు ఉన్నాయి. అంటే జనాభా కంటే ఫోన్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య మనకు 2 ఫోన్ల సోకు ఎక్కువైపోయిందిగా అందరికీ. వీటిల్లో 70% ఆండ్రాయిడ్ ఫోన్సే ఉంటాయి. అది శాంసంగ్ కావచ్చు, షామీ కావచ్చు, ఓప్పో, ఇంకేవో ఉన్నాయి కదా చైనా బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ గూగుల్ కావాల్సిందే. వితౌట్ గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ కాంట్ రన్. గూగుల్ కావాల్సిందే. యాపిల్లో కూడా గూగుల్ ఉంటుంది. వాళ్ళ సఫారీ వాళ్ళకున్న క్రోమ్ కూడా ఉంటుంది. భారతదేశంలో యాపిల్ ఫోన్ వాడే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమే వాడతారు, సఫారీ వాడరు. ఎందుకంటే ఇక్కడ మ్యాప్స్ సఫారీలో మనకు అంతగా అక్యురసీ ఉండదు మ్యాప్స్. అందుకని మనం గూగుల్ మ్యాప్సే వాడాలి, గూగుల్ డ్రైవే వాడాలి, గూగుల్ క్రోమే వాడాలి. యుఎస్లో సఫారీ ఓకే, యుఎస్లో కానీ కొన్ని దేశాల్లో యూరోప్, యూకే అటు సైడ్ బాగానే ఉంటుంది. మన దగ్గర మాత్రం గూగుల్ మస్ట్. సో మరి ఇంత ప్రాధాన్యత కలిగిన గూగుల్ ఇవాళ ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇవాళ భారతదేశంలో సగం ఫోన్లు జియోతో నడుస్తున్నాయి. జియో లోగోని తిరగేస్తే ఆయిల్ అని వస్తుందంట. నేను షాక్ అయ్యాను ఆ మిత్రుడు చెప్తే. నిజమే, జియోని మనం తిరగేస్తే OIL అని వస్తుంది, ఆయిల్. ఎందుకంటే రిలయన్స్ అనేది ఆయిల్ కింగ్. తిరిగేసావా? ఆయిల్ అని వచ్చిందా? అదేలే, ఇట్లా ఉంటుంది. నేను షాక్ అయినా అతను చెప్తుంటే. అలా ఆయిల్లో మునిగి తేలే అంబానీ జియో అని తీసుకొచ్చి మొత్తం భారతదేశాన్ని ఇవాళ జియో నెట్వర్క్తో, జియో ఫోన్లతో, జియో యాప్స్తో, చివరికి హాట్స్టార్ కూడా కొనేశారు. అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఇది ఎలా ఉంటుంది, రాబోయే ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది. మరి ఇవన్నీ నడవాలి అని అంటే డేటా కావాలిగా. క్లౌడ్ లేకుండా ఎలా ఉంటుంది? క్లౌడ్ ఉంటేనే నడుస్తుంది. అది గూగుల్ క్లౌడా, లేకపోతే ఐక్లౌడా, లేకపోతే గూగుల్ డ్రైవా, ఏదైనా కానీ మొత్తానికి క్లౌడ్ ఉండాలి. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ విశాఖపట్నంలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ని గూగుల్ ఏర్పాటు చేస్తోంది. దీనికి ఉన్న ఒక రికార్డ్ ఏంటంటే, ఇది హిస్టరీ, తేలిగ్గా తీసేసేది కాదు. ఇది రాబోయే భవిష్యత్తులోనే రాబోయే తరాలకు కూడా ఇది ఒక చరిత్ర. అది వైజాగ్లో వస్తున్నందుకు తెలుగు ప్రజలుగా మనందరం గౌరవించాలి. ఎందుకు చరిత్ర అంటే అమెరికా తర్వాత గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి డేటా సెంటర్ ఇది. ఇప్పటి వరకు ఉన్నాయన్నీ అమెరికాలోనే ఉన్నాయి. వాళ్ళకి అమెరికా బయట ఏర్పాటు చేస్తుంది ద ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ డేటా సెంటర్. ఇది ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. ఇది యాక్సిడెంటల్గా జరుగుతున్నది కాదు. ఇక్కడ మైక్రోసాఫ్ట్, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని పెట్టించిన చంద్రబాబు నాయుడే ఇవాళ అక్కడ ఏపీలో వైజాగ్లో పెట్టిస్తున్నారు. అది వైజాగ్ ప్రజల అదృష్టం అనుకోవాలి ఒక రకంగా. అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా అదృష్టమే. ఇంత చరిత్ర సృష్టించే ఈ గూగుల్ డేటా సెంటర్ మీద సహజంగా ఆహా ఓహో అని ప్రచారం జరగాలి. అబ్బబ్బబ్బా అద్భుతం, ఓ అని. ఎందుకంటే ఇందాక మైక్రోసాఫ్ట్ అప్పుడంటే ఎగతాళి చేశారు అన్నాను కదా. అప్పుడంటే ఈ మీడియా, ఈ సోషల్ మీడియా ఇవేమీ లేవు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి వాళ్ళు వీళ్ళు మాట్లాడినవే, లేకపోతే ఆ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఏముంది, కమ్యూనిస్ట్ పార్టీలే కదా కొంచెం ఓకల్స్. అప్పుడు ఆ ఓకల్స్ వాళ్ళు మాట్లాడేది జనంలోకి వెళ్ళేది. మీడియా కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇంత మీడియా ఉంది కాబట్టి దీనికి విపరీతమైన హైప్ రావాలి.
దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడుతోందని ప్రపంచం అంతా మోగిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో దుష్ప్రచారం మోగిపోతుంది. అనుకూల ప్రచారం కంటే దుష్ప్రచారం ఎక్కువ మోగిపోతుంది. అంటే ఎక్కడైతే సంబరాలు జరగాలో, ఎక్కడైతే ప్రజలు కేరింతలు కొట్టాలో, ఎక్కడైతే గూగుల్ మన దగ్గరకు వస్తుంది అని ఎగిరి గంతెయ్యాలో అక్కడ నెగిటివ్ ప్రచారం డామినేట్ చేస్తుంది పాజిటివ్ ప్రచారం కంటే. అలాగని ప్రజలు హ్యాపీగా లేరా అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రజలు హ్యాపీగా ఉన్నామని రోడ్డు మీదకి వచ్చి చెప్పరు కదా, వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు లోపల, అంతే, దట్స్ ఇట్. కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ఏదో అంటారు కదా, ప్రపంచానికి చుట్టూ వస్తుందని. అలాంటి ఈ సోషల్ మీడియాలో తోడేళ్ళనండి, లేకపోతే రాజకీయపరమైన ప్రయోజనాలు ఎదుటి వాళ్ళకి దక్కడం కోసం అనుకోండి, లేకపోతే పేటీఎం బ్యాచ్ అని ఈ మధ్య అంటున్నాం కదా కొంతమందిని, వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ చాలా వాళ్ళని చూసి జాలిపడాలో, వాళ్ళు మన తెలుగు వాళ్ళు అనేది సిగ్గుపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా ఒకడు అంటాడు గూగుల్ డేటా సెంటర్ ఏముంది, అయితే గోడౌన్. ఏందిరా నాయన, అది కోళ్ళ ఫారమా లేకపోతే నా ఎఫ్సిఐ గోడౌనా? గూగుల్ డేటా సెంటర్ అంటే గోడౌన్ అంట. కనీసం నవ్వుతారనే ఇది కూడా లేదు. ఎంత ధైర్యంగా చెప్తారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇదంతా మళ్ళీ అక్కడ జగన్ హెడ్ క్వార్టర్లోనే జరుగుతున్నది, జగన్ ఇంట్లో జరుగుతున్న మాటలు ఇవి. అత్యంత బాధాకరం. ఆ తర్వాత గూగుల్ వస్తేనే రాష్ట్రం అంతా దివాళా తీయాలి, అన్ని రాసి ఇచ్చేయాలి వాళ్ళకి, అందుకే మేము తీసుకోలేదు. ఆ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే. అంటే మన దగ్గర మంగళవారం సామెత ఉంటుంది తెలుసుగా, నేను మరి మొత్తం చెప్తే బాగోదు కానీ, బూత్ సార్ నాట్ అలౌడ్ హియర్ అని మంగళవారం సామెత లాగా అనమాట. వాళ్ళకి రాలేదని అక్కసుతో 22,000 కోట్ల రాయితీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది గూగుల్కి, అందుకని వాళ్ళు అక్కడికి వచ్చారు, మేము ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదని నువ్వే ఒప్పుకుంటూ మళ్ళీ అదేదో రాసిచ్చేయాలి, ఇదేదో రాసిచ్చేయాలి, ఏడుపు ఎందుకు? ఈ రకమైన ఇవి. ఒక ఆయన అంటాడు అసలు మొత్తం కరెంట్ అండి, గూగుల్ డేటా సెంటర్ కండి మామూలు కరెంటు కాదండి, విపరీతమైన కరెంటు తీసేసుకుంటారండి వాళ్ళు. అసలు మొత్తం వైజాగ్ సిటీకి ఎంత కరెంటు పట్టుద్దోనండి, అంత కరెంటు ఒక గూగుల్ డేటా సెంటర్కే పట్టుద్దండి. అవును, పట్టుద్దేమో. దానికి అవసరమైన ఉత్పత్తి ఎలా ఇవ్వాలి ఏంటో ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగని వైజాగ్ లైట్లు ఆపేసి వైజాగ్ ప్రజల ఇళ్లలో కరెంట్ ఆపేసి గూగుల్కి ఇస్తారా? కామన్ సెన్స్ ఉండాలిగా మాట్లాడేటప్పుడు. ఇంకొక ఆయన అంటాడు తాగడానికి మంచిలు కూడా ఉండవండి గూగుల్ డేటా. అది ఎక్కడిది సోది. గూగుల్ డేటా సెంటర్ వస్తే జనానికి తాగడానికి మంచినీళ్ళు లేకపోవడం ఏంటి? అలా పెట్టుకున్నది అక్కడ సముద్రం ఉందని. సముద్రం నీళ్ళు తాగుతావా? తాగవు కదా. ఆ సముద్రం నీళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడు. నీకేం నొప్పి? ఎంజాయ్ చేయక మా ఊరికి గూగుల్ వస్తేనే ఎంజాయ్ చేయండి. అన్నిటికంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుందండి, ఇక్కడ దుర్గం చెరువు పక్కన. ఇన్ఆర్బిట్ మాల్ అంటే ఏంటయ్యా అంటే అందులో ఒక 4 సినిమా స్క్రీన్లు ఉంటాయి, 4-5 ఉంటాయిలే. తర్వాత షాపింగ్, 4-5 రెస్టారెంట్లు ఇవి ఉంటాయి. ఒక ఆయన అంటాడు మాజీ మంత్రి ఆ జిల్లా నుంచి, మేము ఉన్నప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ తెచ్చాం, కనపడతలేదా? ఇన్ఆర్బిట్ మాల్కి గూగుల్ డేటా సెంటర్కి సంబంధం ఉందా? ఏమన్నా కోడికి కోడి గుడ్డుకున్నంత తేడా ఉంది. కోడి పెట్ట బతుకుంటే జీవితాంతం గుడ్డు పెడతా ఉంటుంది. నువ్వు ఒక గుడ్డును చూపించేసి కోడి పెట్టనే చూపించిన కోడి పెట్టతో పోలిస్తే ఏమనాలి నేను? సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు ఎవ్వరు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతున్నారు? ఇది చాలా సిగ్గుపడండి. ఇలాంటి వాళ్ళని ప్రజలు అస్సలు క్షమించకూడదు, వదిలిపెట్టకూడదు. కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందే. లేదా గాలిపడండి, వాక్కుంటే వాక్కోండి ఇవ్వండి అని ప్రజలు గాలి కూడా వదిలేవచ్చు. అది కూడా అంటారు కదా, ఇగ్నోరెన్స్ ఈజ్ బెటర్, ఏంటది,
బ్లిస్. సో ఏం పట్టించుకోకుండా కూడా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మొరుక్కొని అని కూడా వదిలేయచ్చండి. అది కూడా ఒక మార్గం, మంచి అన్నిటికంటే మంచి మార్గం, అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అది మంచి మార్గం అయినప్పుడు ఈ చర్చ ఎందుకని మీరు ఎవరైనా అడగవచ్చు. కానీ దీన్ని ఇక్కడితో వదిలేస్తే ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది వెనక ముందు అయ్యే ప్రమాదం ఉంది. అది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా మన తెలుగు ప్రాంతాలకి రావాల్సిన ఇండస్ట్రియలిస్ట్ని ఈ దుర్మార్గులు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందు గురించి అయినా అసలు ఏంటి, వాట్ ఈస్ గూగుల్ డేటా సెంటర్ అనేది నీకు చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి యాలగడ్డ రామ్ కుమార్ గారు, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కూడా అయిన నలమోతు శ్రీధర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. చర్చను ప్రారంభించే ముందు ఇప్పటి వరకు నేను 15-16 నిమిషాలు గొంతు పోయేలాగా చెప్పాను కదా, దానికి ఫలితంగా అదంతా చూసి 2 ముక్కల్లో చెప్పేశాడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ నుంచి. ఏం చెప్పారు తెలుసా సార్, గూగుల్ వైజాగ్కి వస్తుంది, వైజాగ్ గ్లోబల్కి వెళ్తుంది. సింప్లీ హీ సెడ్, గూగుల్ వైజాగ్కి వస్తుంది, వైజాగ్ గ్లోబల్కి వెళ్తుంది. హౌ సింపుల్ ఇట్ ఈస్. సో వైజాగ్ బికమ్ గ్లోబల్ సిటీ నౌ విత్ గూగుల్. ఇంత సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో ఈ మాట్లాడేవాళ్ళు. రైట్, ఎనీవే ముందుగా శ్రీధర్ గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉన్నట్టుంది. యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బ్రీఫ్ గా ఇనిషియల్ గా గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కి రావడము, దాని మీద జరుగుతున్న ఈ నెగిటివ్ కామెంట్స్, వీటిని చూస్తుంటే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ గా, టెకీగా మీకేమనిపిస్తుంది? చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ గురించి, వాటర్ కన్జంప్షన్ గురించి, ఉద్యోగాల గురించి, దీన్ని అంటే ఒక చిన్న కంపెనీ లాగా చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. ఎవరైతే బెడ్ కాకుండా చేస్తున్నారో, ఇది ఎంత ఎకో సిస్టమ్ అన్నది నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు హైటెక్ సిటీ ద్వారా ఈ రోజు వరకు డెవలప్ అయిన దాంతో పోలిస్తే కనుక ఒక 20 రెట్లు 30 రెట్లు పూర్తి స్థాయిగా ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తాన్ని కబళించబోతున్న తరుణంలో ఏ హబ్ గా, అది కూడా గూగుల్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవటం అనేది ప్రపంచంలో భారతదేశం యొక్క సినారియో, ఇక్కడ నేను వైజాగ్ అంటలా, భారతదేశం యొక్క సినారియో మారటానికి వైజాగ్ కీలక ప్రాంతం అవుతుంది. రకంగా ఈస్ట్ కోస్ట్ ఇంటర్నెట్ డోరుగా వైజాగ్ తయారవుతుంది. ఈ మాట చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అండర్ సీ కేబులింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా, ఇక్కడ ఎకో సిస్టమ్ ద్వారా, ఇక్కడ డేటా సెంటర్ ద్వారా ప్రపంచం డేటా మొత్తం ఇక్కడ ప్రాసెస్ అవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటుంది. డేటా సెంటర్ అనే దాన్ని ఒక్క దాంతో అది ఎంత లార్జ్ స్కేల్లో ఫస్ట్ పీపుల్కి అర్థం కావట్లా. మిగతా డేటా సెంటర్లో లాగే దీన్ని చూస్తూ ఉన్నారు. మిగతా డేటా సెంటర్లో లేదు, ఇది హైపర్ స్కేల్ డేటా సెంటర్. హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఈ పదం చాలా ప్రస్ఫుటంగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరి ఊహకు అందే డేటా సెంటర్ కాదు. ప్రపంచంలో ఎక్కడ ఈ టైప్ ఆఫ్ హైపర్ ఎక్కడా కట్టలేదు. సరే, యుఎస్ తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టింది మనం వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ తో, ఇన్వెస్ట్మెంట్ తో చూస్తాం. కానీ దాని నేచర్ ను చూస్తే కనుక ఇలాంటి హైపర్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను ప్రాసెస్ చేయడానికి సంబంధించిన డేటా సెంటర్ ప్రపంచంలో ఎప్పటిదాకా గూగుల్ ఎక్కడ పెట్టలేదు. సో ఎంత అద్భుతంగా వెల్కమ్ చేయాల్సిన మూవ్ని ఈ రోజు మన ఈగోస్ కొద్దినో లేకపోతే రకరకాల రూపాయల కొద్దినో దాన్ని చిన్న చూపు చూసేది వేస్ట్ అది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. చాలా ఆశ్చర్యంగా, చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. రైట్ విజయ్, ఎందుకు ఈ రకమైన సహజంగా ఇటువంటివి వచ్చినప్పుడు, ఇటువంటి చేసినప్పుడు ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. ఆ వైబ్ క్రియేట్ అయింది గ్లోబల్ లెవెల్లో. ప్రధానమంత్రి దగ్గర ఢిల్లీలో ఎంఓయూలు చేసినప్పుడు కానీ, లేకపోతే ఆయన క్లౌడ్ సిఇఓ, గూగుల్ క్లౌడ్ సిఇఓ కురియన్ గారు రావడం కానీ, వాట్ ఎవర్ ప్రపంచ స్థాయిలో మోగిపోయింది. కానీ ఇక్కడ మరి అది ఏమి దౌర్భాగ్యమో తెలియదు.
సో వాళ్ళు వేస్తున్న మెయిన్ ప్రధానమైన వాటిల్లో నాకు అర్థం కానిది ఏంటంటే అదే గోడౌన్ అనే మాట ఐ కాంట్ డైజెస్ట్ ఇట్. అది ఎందుకు అలాంటి మాట ఎందుకు వస్తుంది? మీరేం చెప్తారు ఆ మాట అన్న వాళ్ళకి, ఆ బ్యాచ్కి? ఎస్ ఎస్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈజ్ సపోజ్ టు బి వరల్డ్స్ బెస్ట్ ఆఫ్ దాని బిజినెస్ పత్రిక. 2000 వరుసగా 5 కాలం న్యూస్ వచ్చింది, వరుసగా వచ్చింది 2 రోజులు. ఇవాళ పొద్దున నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఆయన దాని ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో కూడా పెట్టినారు. అంత ముందు కూడా వచ్చింది స్పష్టంగా, దాని వైజాగ్లో ఉంటుంది, మొత్తం ఇచ్చారు డీటెయిల్గా. సో అంత పెద్ద పత్రిక 2 రోజులు వరుసగా 5 కాలం న్యూస్ ఇచ్చింది అంటే యూ కెన్ ఇమాజిన్ ది గ్రావిటీ. అంటే దాన్ని వాళ్ళు ఎంత గొప్పగా చూస్తున్నారు అంటే ఇంత మేధావితనం వాళ్ళకి లేదు కదా. చెప్తాను వస్తాను. ఇప్పుడు ఒక క్షణం చూడండి, గూగుల్ తన మొత్తం ప్రాజెక్ట్లో $75 మిలియన్ దీనికి మొత్తాన్ని పెట్టుకుంది నెక్స్ట్ 5 yearsకి. దాంట్లో 15 billions ఆర్ గోయింగ్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్, వైజాగ్. సో దాని యొక్క గ్రావిటీ చూడండి ఒక్కసారి మీరు. $15 బిలియన్, 1,35,000 కోట్లు, 37,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. దీని ప్రకారం చూస్తే ఇంత డబ్బు వాళ్ళు అక్కడ పెట్టేవాళ్ళు వాళ్ళైతే పిచ్చోళ్ళు కాదు కదా. అవును, గ్యారంటీగా వాళ్ళైతే పిచ్చోళ్ళు కాదు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే మనకు దీనివల్ల అన్ని ట్యాక్సులు అన్నీ కలిపి దాదాపు 10,500 కోట్ల 10,500 కోట్ల రూపాయలు ఎవ్రీ యానం, అంటే ప్రతి సంవత్సరానికి రాబోతోంది. 10,558 పోనీ 10,000 వేసుకున్నాం రౌండ్ ఫిగర్గా. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఇప్పుడు ప్రతి నెల 9,500 కోట్లకి అటు ఇటు ఉంటుంది. అంటే 12 నెలల ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో ఒక్క నెల ఆదాయం గూగుల్ ఈజ్ గోయింగ్ టు గివ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఒక్క నెల ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూగుల్ ఇవ్వబోతుంది. ఇట్ ఈస్ వాట్ దే హావ్ టోల్డ్. ఇది ప్రెస్ బ్యూరో, ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన దీంట్లో కూడా ఉంది. ఏది సెంట్రల్ గవర్నమెంట్, ఆంధ్ర వాళ్ళు వచ్చేసరి అనుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన దీంట్లో కూడా 10,588 crores. అంటే మన యొక్క 12 నెలల ఆదాయంలో ఒక్క నెల ఆదాయాన్ని గూగుల్ మనకు ఇవ్వబోతుంది. పాయింట్ 1. పాయింట్ 2, మన వైసీపీకి తోడు వీళ్ళ తల్లి కాంగ్రెస్ ఉంది ఎక్కడ, కర్ణాటకలో. ఆయన ఇవాళ చీఫ్ మినిస్టర్, నిన్న డికే శివకుమార్, ఆయన మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే ఐటీ మినిస్టర్, ప్రియాంక్, వీళ్ళందరూ 22,000 కోట్ల ఇది ఇచ్చామన్నారు. అంటే వాళ్ళు చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడిన ఉద్దేశం నాకు లేదు. కానీ బట్ ఇవంతా మనకు వచ్చిన ఆదాయంలో మనం కోల్పోబోయే ఆదాయం. మనమే వాళ్ళకి 22,000 ఏమంటారు ప్రతి నెల ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఇన్సెంటివ్ అంటే మన డబ్బుల నుంచి మనం ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు కట్టాల్సిన పన్నుల్లో నుంచి మనం కొంత రాయితీ ఇస్తాం. ఇప్పుడు దాని ఎలక్ట్రిసిటీ, దానిలో కొంత రాయితీ ఇవ్వచ్చు. నీటి తీరువా కొంత రాయితీ ఇస్తాము. దాని స్టాంప్ డ్యూటీ, ₹100 స్టాంప్ డ్యూటీ కట్టాలి, లేదు 70 రూపీసే కట్టు ఉంటున్నాము. సో ఈ టైప్లో మనం రాయితీలు ఇస్తున్నాం. రాయితీలు అంటే నోషనల్ ఇన్కంలో నుంచి మనం కొంత కోల్పోతున్నాం. ఆ కోల్పోయిన తర్వాతే మనం 10,500 కోట్లు చెప్తున్నాం. ఓకే, ఇది ఎందుకంటే పక్క రాష్ట్రం కాబట్టి ఇంతకంటే చెడ్డగా మాట్లాడిన ఉద్దేశం కాదు కదా. దెన్ 3వది, వైసీపీ నుంచి మనం చూస్తున్నాం. నువ్వు ఒకటి గమనించావా సార్, వైసీపీ నుంచి మన కోడిగుడ్డు శాఖ మంత్రి అమర్నాథ్ తప్ప, అని ఆయన శాఖ అది దాదాపు, ఎందుకంటే ఆయన దాంట్లో స్పెషలైజేషన్ ఉంది కాబట్టి. ఆయన సాక్షిలో నిన్న మొన్న 2-3 గడ్డం పెట్టుకొని ఒక ఆయన చూశాను. ఐ హ్యావ్ నెవర్ రియలీ సీన్. నేను కూడా ఏదో కొంత గొప్ప సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన మేము ఏదో ఒక చిన్న కంపెనీ, దాన్ని డెలాయిట్ అనే కంపెనీలో ఇప్పుడు గూగుల్ అనే కంపెనీ చిన్న కంపెనీ ఎప్పుడు డెలాయిట్ అంతే వాళ్ళు. అట్లా ఈ వైసీపీ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కనీసం మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళు అంటే కొనికి స్కాలర్ నేను అన్ను, బట్ దాదాపు అంతే అనిపించింది నాకు. ఎందుకంటే వితౌట్ నోయింగ్ ది nuances ఆఫ్ ది థింగ్ ఎంత నోటికి వస్తే అంత మాట్లాడేస్తున్నారు. If they have expertise in that area, అర్థమవుతుంది. కానీ ఇలాంటి పదాలు వాడడం వల్ల జుజుబీల ఇల్లు ఆయన జోకర్ అయిపోతున్నాడు. ఆయన ప్రతిసారి ఏమంటారు ఊరికే మాట్లాడి, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఏదో ఒకరిని తిట్టాలి, మేము తీసుకుంటాం. ఇప్పుడు ఆయన 5 నుంచి 10 TMCలు వాటర్ పడుతుంది అన్నాడు. అమర్నాథ్ గారు ఒక్కసారి ఇప్పుడు మీరు ఈ షో చూస్తుంటే, లేకపోతే ఈ షో చూసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి కొట్టండి, హౌ మచ్ ట్రెడిషనల్
దాని డేటా సెంటర్ విత్ 1 గిగా కెపాసిటీ ఎంత తీసుకుంటుంది అంటే ఎందుకు నేను ట్రెడిషనల్ వాడినా అంటే కూలింగ్ చేసేటప్పుడు కొన్ని రకాల మీ స్టార్టింగ్లో అది టెక్నాలజీ వచ్చే కొద్దీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. స్ప్రేయింగ్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ వచ్చే కొద్దీ స్ప్రే చేస్తారు వాటర్ని. సో అది మరీ సాంప్రదాయకమైంది. అక్కడి నుంచి చాలా దాని రకాలు వచ్చాయి. దాని ఎవాపరేషన్ టెక్నిక్ అని రకరకాలు వచ్చాయి. సో ఇది లీస్ట్ వాటరు మరీ ఎక్కువ టెక్నికల్ అవుతుందో నాకు ఐడియా లేదు, కానీ ఒక్క నిమిషం చెప్పేస్తాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ యావరేజ్ ప్రకారం 1,08,000 లీటర్లు పర్ కిలోవాట్ అవర్ ఖర్చు అవుతుంది. ఇంత పెద్దలు చెప్తే అర్థం కాదేమో, ఒకే మాటలో చెప్తాను. యాన్యువల్ కన్సంప్షన్ ఆఫ్ వాటర్ విల్ బి 0.56 TMC మాక్సిమం, అంతకంటే అయ్యే 0.56 సంవత్సరానికి 15 బిలియన్ 15.57 బిలియన్ లీటర్స్ అవుతుంది. ఒక టీఎంసీ అంటే 20. మన దగ్గర మనకు టీఎంసీలు బాగా తెలుసు. గోదావరి కృష్ణాలో నుంచి మనం 300 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంది, 3,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతా ఉంటావే. నాకు కోపం వస్తుంది, పిచ్చరారా అని మాట అనిపిస్తుంది. నువ్వు నాకు బూతులు వద్దన్నావు. సో అర్ధ టీఎంసీ దట్స్ ది మాక్సిమం. సో వీళ్ళు చెప్పే టెక్నిక్ ప్రకారం 0.19 to 0.28 అంటే ఒక టీమ్స్ అనుకుంటే 0.19 నుంచి 0.28 దాకా నీరు అవసరం అవుతుంది. అంతే వాళ్ళు ఏం చేసుకుంటారు, నీళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పు. సో అర్ధి మాక్సిమం ఋషికొండలో బాత్ టబ్బుల్ అట్లా కలుసుకోవాలి. ఇంకా అర్ధి మాక్సిమం అర్ధ టీఎంసీ అవుతుంది. ఇంకపోతే పవర్ ఆయన ఏదో వైజాగ్తో కంపేర్ చేసి చెప్పారు. 1000 మెగావాట్లు దీనికి 1000 మెగావాట్లు ఖర్చు అవుతుంది, డౌటే లేదు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఏం చెప్పారంటే మేము మొత్తం దీంట్లో 80%ని మన రెన్యూవబుల్ అంటే సోలార్ దీంట్లో మేము చేసుకుంటాం అన్నారు. దానికోసమే వాళ్ళు అదానీతో ఒప్పందం పెట్టుకుంది కూడా, దాని గురించి కూడా వస్తారు లాస్ట్లో. ఓకే, సో ఇప్పుడు మనకు ఒకవేళ వాళ్ళు పెట్టుకునే లోపల మీరే ఇవ్వాలి పవర్ అన్నారనుకో, ఎందుకంటే ఏప్రిల్ 2025 నాటికి మనకుండే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే మనం మొత్తం ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ 18,000 చిల్లర మెగావాట్లు. దాంట్లో 50% సోలారు, విండు ఎక్సెట్రా ఉంది. మన 2031 ఇది ఏపీఈఆర్సీ ఫిగర్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ యొక్క ఫిగర్ చెప్తున్నాను నేను. 2031కి దాదాపు 32,000 మెగావాట్లకి మన ఇన్స్టాల్ కెపాసిటీ మారుతుంది. ఒకవేళ వాళ్ళు సోలార్ పెట్టుకోకపోయినా మనమే మొత్తం ఇవ్వగల శక్తి మనకుంది, దాని దగ్గర డబ్బులు వస్తాయి. సో మనకు కరెంటు వల్ల ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు సోలార్ అంటారు, ఎందుకంటే వాళ్ళు దాని బ్యాటరీస్ అంటారు. సో ఎక్కువ వచ్చింది దాన్ని బ్యాటరీస్ లో స్టోర్ చేస్తారు, బిఈఎస్ఎస్ అంటారు దాన్ని. సో దాని బెస్ట్ బిఈఎస్ఎస్ సిస్టమ్. సో దాన్ని స్టోర్ చేసుకుంటారు వాళ్ళు. దాన్ని ఎక్కువ ఇప్పుడు దాని ఎండ వచ్చింది బాగా వస్తుంది, దాన్ని బ్యాటరీస్ లో స్టోర్ చేసుకుంటారు. అత్యాధునికమైన వాటర్ టెక్నిక్స్, అత్యాధికమైన దాన్ని సోలార్ టెక్నిక్స్ వాడతారు. లాస్ట్ క్వశ్చన్ ఒకటి, నేను ఎందుకు అది పనిగా దాన్ని అదాన్ని ఈ పని చేస్తుంది అని చెప్పాను, ఎందుకంటే అదానీతో 70,000 కోట్ల రూపాయలతో 2018లో ఇదే డేటా సెంటర్ కోసం టీడీపీ ప్రభుత్వం 2019 మార్చి ఫిబ్రవరిలో మనం ఓపెన్ చేసాం. అప్పుడు శంకుస్థాపన చేసాం. చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా వచ్చేసి వీళ్ళు వచ్చిన తర్వాత 23లో దాన్ని 10,000 కోట్లకి కుదించి మళ్ళా వీళ్ళు ఓపెన్ చేశారు, శంకుస్థాపన చేశారు. ఏది జరగలేదు. దాంతోపాటు మేము డెవలప్మెంట్ సెంటర్ దాన్ని పెడదాము అన్నారు. ఇన్ని మాట్లాడే వీళ్ళకి అప్పుడు ఐటీ శాఖ మంత్రి కదా, మరి ఇన్ని ఆయన 200 ఉద్యోగాలు వస్తారు, 300 ఉద్యోగాలు వస్తున్నారే. 1,33,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు 200 ఉద్యోగాలు వస్తే 10,000 కోట్లు ఎన్ని వస్తాయి బా? నిజంగా అంతే. ఇప్పుడు 1,33,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఆయన ప్రకారం 200 ఉద్యోగాలు వస్తే 10,000 కోట్ల రూపాయలతో ఆయన పెట్టినప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మరి దాన్ని ఎన్ని ఇచ్చాడు ఇక్కడ? ఆ మాత్రం 10% వేసుకుంటాం, 10-15 అంతే కదా. మరి ఏం మాట్లాడతారు? వాచ్మెన్ ఒకటి, అంటే కనీసం మనం ఒక్కసారి మనం మాట్లాడే ముందు ఇప్పుడు అదానికి దీనికి సంబంధమే లేదు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నువ్వు 10,000 కోట్లు వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ నాకు గుర్తుంటే కాకులపాడు అనే చోటు ఇచ్చింది. ఈ కాకులపాడు ల్యాండ్ కి ఈ 3 దీంట్లో ఇచ్చిన ల్యాండ్ కి సంబంధం లేదు, అదానికి సంబంధం లేదు. ఎందుకు ఈ రకమైన ఇది ఎంచుకున్నారు వీళ్ళు? తర్వాత
ఒకడేమో ఇదంతా గ్యాస్, చంద్రబాబు నాయుడును లోకేష్ పెట్టే గ్యాస్ ఇదంతా, అక్కడ ఏమీ లేదు, వీళ్ళు గ్యాస్ కొట్టుకుంటున్నారు. నాకు తెలిసి చండాలంగా అసలు కరెంటు నీళ్ళకి సంబంధించి ఇప్పుడు నువ్వు కొంత చెప్పేశావు, క్లారిటీ ఇచ్చేసావు, కానీ ఆనందించాల్సిన దీని నుంచి వీళ్ళు ఎందుకు ఇట్లా నెగిటివ్ గా తయారు? కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్యానల్ లో ఉన్న మిగతా మిత్రులు విజయ్ కుమార్ గారికి, శ్రీధర్ గారికి కూడా. రామ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్, మీకు మీ పార్టీ మిమ్మల్ని అధికార ప్రతినిధిగా నియమించింది, మీకు మా నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, ఈ గూగుల్ డేటా సెంటర్ మీద వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, అంత ప్రతిష్టాత్మకమైన సంస్థ పెడుతున్న దాన్ని కూడా చాలా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఉంటదండి, నాలెడ్జ్ ఇస్ డివైన్ అని ఒక పిల్లోడు అంటే అతనికి వైన్ గా వినపడతా ఉంటది. అవును, అంటే వైసీపీ మేధావటనం ఆ స్థాయిలో ఉంటది అనమాట అండి. మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఏం వినపడాలో అవే వినపడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు మనం ఏం చేయలేదండి, సింపుల్ గా క్లోజ్ చేయాలంటే వికే గారు. ఏమండి, ఈవేళ ఎక్కడైనా ఒక విషయాన్ని గతంలో ఏమన్నా ఒక చిన్నది ఏమన్నా వెతకాలంటే అక్కడ వెతుకు ఇక్కడ వెతుకు అనే పదానికి పర్యాయ పదంగా గూగుల్ తయారైపోయింది. అవును, ఏమన్నా డేటా కావాలంటే గూగుల్ అంటున్నారు. చిన్నపిల్లోడు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని పోతున్నాడు సార్. వీళ్ళ కారులో వెనకాల సీట్ లో కూర్చుని తల్లిదండ్రులు చెప్పేస్తున్నారు పిల్లలు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని. గూగుల్ అమ్మని, గూగుల్ తల్లని పేరు దానికి. రకరకాల కామెడీ, అదే రకరకాలుగా వాళ్ళని సెన్సిటివ్ గా వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు దాన్ని. అటువంటి ప్రపంచ బ్రాండెడ్ కంపెనీ వచ్చి వేళ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ రాష్ట్రంలో పెడుతుందంటే ప్రపంచం సర్చ్ లైట్ ఆన్ అయ్యి వైజాగ్ మీద పడింది. అంటే ప్రపంచం అంతా వైజాగ్ అంతా చూస్తుంది. ఇప్పుడు ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది ఇదే, అంటే అందరూ వైజాగ్ అంటే ప్రపంచం అంతా మనం చూస్తుందని. సో అటువంటి చూసినప్పుడు దీని తర్వాత ఇంకో కంపెనీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ పెడుతున్నారు అనే దాని మీద విశ్లేషణ జరిపి అవసరం ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాలను అందిపుచ్చుకోకుండా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా వాళ్ళు ఏమనాలో నాకేం అర్థం అవట్లేదు వెంకటకృష్ణ గారు. లేదా ఊరికే నెగిటివ్ కామెంట్స్ గోడౌన్లు. ఏమండి, ఒక గోడౌన్ కట్టాలంటే కూడా సివిల్ ఇంజనీర్లు కావాలి కదా. ఆ తర్వాత కేబుల్స్ వేయాలంటే ఆ డేటా కేబుల్స్ అన్ని కొనాలంటే ఇక్కడ వ్యాపారం నడుస్తూ ఉంటది కదా. దాన్ని మెయింటైన్ చేయాలంటే హార్డ్వేర్ చాలా ఇన్స్టాల్ చేయాలి కదా. దాని మెయింటెనెన్స్ కావాలంటే నెట్వర్క్ ఇంజనీర్లు కావాలి కదా. ఇలా ప్రతి స్టేజ్ లోను ప్రతి స్థాయిలోనూ ఏదో ఉపయోగమో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి కదా. ఇవన్నీ వదిలేస్తా ఉంటారు. ఇందాక మీరు అన్నారు హైటెక్ సిటీలో 5 ఏళ్ల క్రితంలో కూడా నా ముందు ఫస్ట్ జాబ్ హైటెక్ సిటీలో స్టార్ట్ చేశానండి, 10th ఫ్లోర్ లో. ఎదురుగా చూస్తే అంతా ఎలాంటి ఒక టీ కప్ కూడా అక్కడ చిన్న టీ దుకాణం ఉండేది. వేళ అడుగు పెట్టడానికి ఖాళీ లేనంతగా ఆ ఏరియా అంతా తయారైంది. చూడండి ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో. అమీర్పేటలో ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి. ఆ చుట్టుపక్కల పాంప్లెట్లు పంచిపెట్టే వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్వేర్లు అమ్మే వాళ్ళ నుంచి టీ సెంటర్ నుంచి టిఫిన్ సెంటర్లు హార్డ్వేర్ అన్ని వస్తా ఉండే కదండి ఆ చుట్టుపక్కల. వేళ అక్కడ ఏమైనా ఖాళీ ఉందా వికే గారు? అంటే అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అంటే ఇప్పుడున్న వాళ్ళకి చెప్పాలి. అది కూడా చెప్పకపోతే ఏం జరుగుతుందో ఫ్యూచర్ అనేది కూడా తెలియదండి. ఇవన్నీ తెలియచేయకపోతే ఇవన్నీ వదిలేసి ఇక డేటా సెంటర్లు మాకు వద్దు, డెవలప్మెంట్ సీట్లు తీసుకురావాలని ఇందాక కోడిగుడ్డు మంత్రి గారే అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారంటారు. మరి అదే డేటా సెంటర్ రావాలని ఒక కంపెనీకి ఏమైనా కొంత ల్యాండ్ ఇస్తుంటే కోర్టులో కేసులు వేస్తున్నారు. దాన్ని ఆపేయాలని చూస్తాను. కాగ్నిజెంట్ కో టీసీఎస్ అనుకుంటా వికే గారు, ఇంకా ఐఎమ్ నాట్ రాంగ్, ఇచ్చారు ల్యాండ్ ఇస్తుంటే రెండింటికి కోర్టు చేయంది కదండి వాళ్ళని. అంటే ప్రజలు చూస్తలేదని వీళ్ళు అనుకుంటున్నారా? అనుకోవట్లేదో ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఏమండి, వేళ అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్తే కొన్ని విపత్కర పరిస్థితుల్లో H1B చేయాలంటే చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. అక్కడ జాబ్స్ రావట్లేదు, ఇక్కడ జాబ్స్ వస్తున్నాయంటే ఏ విధంగా జాబ్స్ వస్తాయని ఒక ఎమోషనల్ కనెక్ట్ తో పేరెంట్స్ చూస్తున్నారు వికే గారు మన వెంట. నిజంగా కనుక ఇక్కడే జాబ్స్ వస్తాయి, పిల్లలు ఇక్కడే సెటిల్ అవుతాయి, వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు ఉంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముందండి? అందులో నాకు తెలిసి 30% శాలరీ ఉన్నా ఓకే. నేను 9 ఏళ్ళు పైన అమెరికాలో పనిచేశాను. 30% నా శాలరీ అక్కడ వదిలేసాను ట్యాక్స్ రూపంలో. అంటే నా 3 ఏళ్ళు అంటే 30% అది టైం నేను వాళ్ళకి అమెరికాకి రాసిచ్చేసి వెనక్కి వచ్చాను.
మరి ఇక్కడ అదే పని నేను ఇక్కడ చేస్తుంటే ఆ 30% ట్యాక్స్ కట్టే ఉంటాను కనుక పోనివ్వండి, కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మన దేశంలోనే కడతారు కదా మీకు ఫ్యూచర్ లో రాబోయే పిల్లలంతా కూడా. ఎన్ని పాజిటివ్ పాయింట్స్ మనం ఆలోచించాలో ఆలోచించకుండా చెత్తంతా మాట్లాడుతున్నారండి వీళ్ళు. అన్ని నెగిటివే, అంటే ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు మనం రకరకాల పర్సన్స్ ఎన్నిసార్లు డిబేట్కి వచ్చాయి, వీళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లో కొత్త కొత్త పాజిటివ్ పాయింట్స్ అంతా చెప్తా ఉంటారు. మన చిన్నప్పుడు ఇంజనీరింగ్ అంటేనండి ఓన్లీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. ఇప్పుడు తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, అవును, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఒక విడిగా బ్రాంచ్ వచ్చింది. ఏమంటే ఈ కంప్యూటర్స్ నుంచి గత 5 years నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిందో వీళ్ళు ఏమైనా చూస్తున్నారండి? కంప్యూటర్ సైడ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ డిఎస్ అనే బ్రాంచ్ కూడా ఉంది కంప్యూటర్స్ లో. మీకు అప్పుడు అంటే మీకు తెలిసే ఉంటుంది వికే గారు. డేటా అంటే ప్రత్యేకంగా ఒక స్టాటిస్టిక్స్. అంటే రాబోయే రోజుల్లో ఎటువైపు మనం వెళ్తున్నాం? డెఫినెట్ గా ఒకటి మాత్రం చెప్పగలనండి, గూగుల్ వచ్చేది ఓన్లీ డేటా కోసం కాదు. ఒక స్పేస్ తీసుకుని ఒక చేసిన తర్వాత ఏఐకి హబ్ గా తయారవబోతున్న వైజాగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఎక్కడ వస్తే లెక్కలేనన్ని జాబ్స్ వస్తాయండి. అంటే జనాలందరికీ విజ్ఞానంలో లేకపోతే వాళ్ళకి అవసరమైన విషయాన్ని అందించాలంటే అంత డేటాను అక్కడ పెట్టాలి కదా వికే గారు. పెట్టాలంటే ఎవరు పెడతారండి? మీలాంటి మాలాంటి వాళ్ళంతా. ఇప్పుడు మీరు ఒక డిబేట్ మీరు ఇక్కడ చేస్తారంటే దీని మీద పరిశోధన చేసి డేటా పాత రోజుల్లో ఉన్న డేటా తేవాలంటే పేపర్లన్నీ దులిపి పేపర్లో డేటా అంతా తెచ్చేవారు. ఇప్పుడు క్లిక్ ఆఫ్ ఏ బటన్ మీకు వచ్చేస్తుంది. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందండి? డేటా సెంటర్స్ లోనే స్టోర్ అవుతుంది. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ అంటారు, హ్యూజ్ కంప్యూటింగ్ డేటా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రావాలంటే ఎంత ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతుంది. ఏమంటే సింపుల్ గా ఒకప్పుడు డిబేట్స్ పెట్టాలంటే మేమంతా కూడా మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను కాకినాడలో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. పాజిబుల్ అవుతుంది వికే గారు, ఆలోచిస్తున్నారండి ప్రజలు. ఎంత ఈజీ అయిపోయింది ప్రతిదీ కూడా, ఎంత ఈజీ అయిపోయింది. ఎంత అవునండి, అవును. రైట్, ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్, అఫ్ కోర్స్ హైదరాబాద్ కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, నో డౌట్. అది దాన్ని ఎవరు అన్డిస్ప్యూటెడ్, అది కాదనిలేని వాస్తవం. అలాగే ఇప్పుడున్న బంజారా హిల్స్ వరకు కూడా హైదరాబాద్ గ్రోత్ ఉంది. వివిధ రకాల వ్యాపారాలు, వివిధ రకాల యావిగేషన్స్తో ఉన్నారు. ఇదంతా అంత ఆషామాషిగా దాన్ని చేయలేం. కానీ ఇప్పుడు మనం అందరం మాట్లాడుకునే సైబరాబాద్ దాదాపు 10 నుంచి 15 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సైబరాబాద్, సైబర్ టవర్ కట్టిన దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ 2000 సంవత్సరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే, ఆయన చెప్పింది కరెక్ట్, రామ్ కుమార్ గారు చెప్పింది. అప్పుడు అసలు అక్కడ సైబర్ టవర్ కడుతూ ఉంటే చుట్టూ అసలు కనుచూపు మేరలో మనుషులు కూడా ఉండేవాళ్ళు, అక్కడ పనిచేసే మా లేబరు, ఆ తర్వాత అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ తప్ప ఏముండేవి కాదు. అంటే అంత గ్రీన్ ఫీల్డ్ నుంచి వచ్చిన హైటెక్ సిటీ, ఐటీ ఇండస్ట్రీస్ అవి. అలాంటిది అది అంతా జరగడానికి ఇప్పుడు మనం ఉన్నది 2025లో, 2000లో జరిగిందంటే 25 ఏళ్ళే. ఇదంతా షార్ట్ స్పాన్ ఆఫ్ 25 yearsలోనే ఇంత పెద్ద సిటీని చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు? హైదరాబాద్ కోటి నుంచి చూస్తే ఎటు చూసినా 90 kilometers రేడియస్కి విస్తరించిపోయింది. ఏది గ్రీన్ ఫీల్డ్ అంటే గ్రౌండ్ నుంచి రూట్స్లోంచి తీసుకొస్తే ఇంత టైం పట్టింది. అలాంటిది ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచం ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఇప్పుడు వైజాగ్ ఉంది, ఒక 30% ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అలాగే మిగతా సిటీస్ ఉన్నాయి, ఒక 20% అయినా అక్కడ ఇది ఉంది. అలాంటి దగ్గర మనం ఇక్కడ హైదరాబాద్లో 25 yearsలో చూసే గ్రోత్, వైజాగ్లో మనం 10 yearsలోనే చూస్తాం ఇంత గ్రోత్. అది కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ఇదంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ చేయగలగాలి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే ఇది ఉండాలి అని అంటే చేసే గవర్నమెంట్ని ప్రభుత్వాలు, ప్రజలు ఎంచుకోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్. సో ఎంత టైం పడుతుంది ఈ గ్రోత్కి? హైదరాబాద్ గ్రోత్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అనే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కూడా ఎవరు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు గూగుల్ డేటా సెంటర్తో. దాని మీద కూడా శ్రీధర్ గారు, ఇక్కడ
ఒకప్పుడు పరిస్థితిని ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు కరెంట్ లేనిది ఊహించుకోలేము. కనీసం 5 నిమిషాలైనా కరెంట్ లేకపోతే పరిస్థితి మొత్తం పగలే, రాత్రే కాదు పగలు కూడా కరెంట్ పోతే అసలు పరిస్థితి ఏంటనేది ఊహించుకోలేము కదా. అలాగే గూగుల్ పరిస్థితి కూడా అంతే. గూగుల్ లేకపోతే ఏంటి అనే ఒకసారి ఊహించుకుంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది కదా. అలాంటి నేపథ్యంలో ఈ చర్చ అంతా, ఇలాంటి మాటలు ఇవన్నీ చూస్తున్నాం. దీని మీద వస్తున్న ఇంకొక కామెంట్ అంటే జాబ్స్ విషయంలో. జాబ్స్ మా వస్తాయి 200 వస్తాయని ఇలా చెప్పాడు కదా విజయ్. కాదు 2000 వస్తాయని ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయి ఉండొచ్చు. ఇంకొక ఎక్స్పర్ట్ ఏంటంటే మరీ ఎక్కువ కాదు కానండి 5,000 to 6,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. బట్ ఇండైరెక్ట్ కానీ సెడ్యూసివ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ 1.5 lakh వరకు ఉండే అవకాశం ఉంది. ఏది ఇప్పుడు మనం హైటెక్ సిటీలో చూస్తున్న రకరకాల క్యాబ్స్, రెస్టారెంట్స్, లేకపోతే మాల్స్, డిపెండెంట్స్ అనమాట, ఐటీ కంపెనీ మీద డిపెండ్ అయ్యి నడిచే వ్యాపారాలు. సో ఇది చూసినప్పుడు డైరెక్ట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ మీద ప్రజలకి ఉన్న ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఒక ఎక్స్పర్ట్ గా మీరేం చెప్తారు? వెంకటకృష్ణ గారు, దీంట్లో వాస్తవ డేటా సెంటర్లో 3 types ఆఫ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే డేటా స్టోరేజ్ కి సంబంధించి, అలాగే నెట్వర్క్ సంబంధించి ఉంటుంది, ప్లస్ సర్వర్స్ కు సంబంధించి సర్వర్స్ మెయింటెనెన్స్ కావచ్చు, దాంట్లో యాక్సెస్ కంట్రోల్స్ కావచ్చు, ఇలాంటివంతా కూడా ఉంటుంది. అంటే సెక్యూరిటీలో ఇది వస్తుంది, డేటా సెక్యూరిటీలో వస్తూ ఉంటుంది. సో వీటిల్లో ఈ 3 కూడా ఏది సర్వర్స్, నెట్వర్క్స్, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు సెక్యూరిటీ, వీటి మీద స్టోరేజ్, వీటి మీద డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనం అనుకున్నట్లు యాక్చువల్లీ ఇట్స్ ద బేసిక్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి 6,000 అప్రాక్సిమేట్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పారు. దాన్ని కోట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా స్కేల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. ఒక నార్మల్ యావరేజ్ డేటా సెంటర్ కి ప్లస్ ఇక్కడ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ లో వాల్యూ ఉంటుంది. అది పూర్తి డిప్లాయ్ అయిన తర్వాత మనం అనుకున్న దానికంటే కనుక 2-3 రెట్లు పెరిగే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడు ఇందాక కొంతమంది అన్నట్లు 200 ఉంటారు, ఒక చౌకబారుగా తక్కువ స్థాయిలో చేయడం కోసం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా హర్షించదగినవి కాదు. రెండోది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ప్రతిరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే అది ఇంకొక విషయం. ఐటీ కంపెనీస్ BPO సర్వీసులు మాత్రమే హైదరాబాద్ ద్వారా ఉన్నాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాటికన్నా అత్యంత శక్తివంతమైనది ఈ రోజు ఏ డేటా హబ్ అన్న విషయం కేవలం ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకే, పూర్తి కోర్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడో యుఎస్ లో ఉండే క్లయింట్లకి, ఎక్కడో యుఎస్ లో ఉండే వాటికి ఇక్కడ మనం వచ్చేటప్పటికి సర్వీస్ ప్రొవైడ్ చేయడం యాజ్ BPOగా ఒక ఐటీ కంపెనీ బ్రాంచెస్ గానో లేకపోతే ఇక్కడ ఉండే యూనిట్స్ గానో మనం సర్వీస్ చేయడానికి ఒక హబ్ అనేది, ఐటీ హబ్ అనేది ఇండియా నుంచి ఆపరేట్ అవడానికి ఉన్న వ్యత్యాసం చాలా మందికి అర్థం కావట్లా. సో ఇప్పుడు యుఎస్ లో ఆల్మోస్ట్ డేటా సెంటర్స్, సర్వర్స్, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడంతా ఉంటే అక్కడ ఎలాగైతే యుఎస్ సూపర్ పవర్ గా ఉందో ఈ రోజు ఇండియా అనేది, వైజాగ్ అనేది అలాంటి సూపర్ పవర్ కాబోతుంది అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ యుఎస్ మనం సర్వ్ చేయడం కాదు, ఇక్కడే ఎవ్రీథింగ్ ఈజ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్ అని చెప్పేసి అన్న విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో చైనా, యుఎస్ తర్వాత చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అత్యంత కీలకమైనప్పుడు వెంకటకృష్ణ గారు, అత్యంత కీలకమై ప్రపంచం మొత్తాన్ని శాసించబోతుంటే దాని యొక్క ఫస్ట్ స్టెప్ అనేది భారతదేశంలో వైజాగ్ లో పట్టడాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది 1.5 lakh కాదు, 5 lakhs కి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇట్ మే టేక్ సమ్ టైం. ఎందుకంటే అనుబంధ సంస్థలు కానీ గూగుల్ ఇక్కడ పెట్టిందంటే ఇంతకుముందు విజయ్ కుమార్ గారు సార్ బీజేపీ సార్ అన్నట్లుగా, రామ్ కుమార్ గారు అన్నట్లుగా పూర్తి స్థాయిలో వేరే కంపెనీ గూగుల్ ఇక్కడ పెట్టిందంటే అసలు అంత ఈజీగా గూగుల్ ఇక్కడ పెడుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అప్రోచ్ అయ్యి ఉంటారు? ఎంతో మంది అప్రోచ్ అయ్యేసి ఎన్నో రకాల కన్విన్స్ చేసి మా దగ్గర పెట్టండి అని చెప్పేసి ట్రై చేస్తే గూగుల్ వైజాగ్ని సెలెక్ట్ చేసుకోవటం కనుక ఎంత స్ట్రాటజిక్ మూవ్ ఉంటుంది. ఒక సంస్థ ఒక దగ్గర పెట్టాలి అంటే కనుక వాళ్ళు ఎంత ఆలోచిస్తారో చూడండి. అంటే ఇక్కడ దక్షిణ ప్రభుత్వం ఉందా, లేకపోతే కనుక స్మూత్ గా ఆపరేషన్ జరుగుతూ ఉంటాయా, ప్లస్ జియోగ్రఫికల్ గా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, అండర్ సీ కేబులింగ్ వ్యవస్థ ఎలా ఉంది, ఇలా ఇన్ని రకాలు ప్లాన్ చేసుకొని వాళ్ళు
నెక్స్ట్ రాబోయే 50-100 సంవత్సరాల పాటు మేము ఎఫెక్టివ్ గా ఇక్కడ పనిచేయగలుగుతామని చెప్పేసి నమ్మకం కుదిరితేనే కదా ఇక్కడికి వస్తుంది. సో ఆ సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మిగతా ఎన్ని పెద్ద పెద్ద సంస్థలో, మధ్య తరహా సంస్థలో చిన్న చిన్న మనబోటి వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక చిన్న స్టార్ట్అప్ పెట్టాలనుకున్నాను. సో ఇదంతా కూడా నా చిన్న స్టార్ట్అప్ లాంటివి కూడా ఎన్నో వచ్చే స్కోప్ అయితే ఉంది కదా. సో ఇన్ని రకాల సంస్థలు వచ్చిన తర్వాత పూర్తిగా ఎంప్లాయ్మెంట్ అనేది 5-6 lakhs వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి తక్కువ చేసి చూపించడం ద్వారా ఇది వేస్ట్, అండర్ వాల్యూడ్ అని చెప్పేసి అంటాం అనేది ఏమాత్రం సమంజసం కాదు వెంకటకృష్ణ గారు. యా అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే అది ఒక పాయింట్, మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. గూగుల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ, అది క్రియేట్ చేసే ఎకో సిస్టమ్ కానీ, డిపెండెన్సీ ఉండే జాబ్స్ కానీ, కంపెనీలు, దాని ఇంకా చాలా యాన్సిలరీ యూనిట్ చాలా వస్తాయి. సరే, అది ఒక ఆస్పెక్ట్. నేను ఇందాక అన్నది మనందరం విట్నెస్ చేశాం కదా హైదరాబాద్ గ్రోత్ని. 2000లో మైక్రోసాఫ్ట్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 25 years. ఆనాడు అక్కడ ఏమీ లేవు, అన్ని కొండలు గుట్టలు, అదంతా చాలా ఒక రకంగా ఫారెస్ట్. బస్సులు కూడా ఉండేవి కాదు, జిల్లా బస్సులు ఉండే, అది కూడా ఎప్పుడో ఒకటి, అక్కడికి వెళ్ళాలని భయపడేవాళ్ళు కదా. సో అది ఆ రూట్స్ లోంచి వచ్చిన డెవలప్మెంట్కి 25 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు వైజాగ్ అలా కాదు, లేకపోతే ఇంకే ఎనీ అదర్ సిటీ ఆల్రెడీ 20%, 30%, వైజాగ్ ఆల్రెడీ 30-40% అది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. అది పైగా కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ అది వైజాగ్, నేవీ బేస్ ఉన్నది. సో హైదరాబాద్ లో 25 ఏళ్లకు వచ్చిన గ్రోత్ వైజాగ్ లో రావడానికి ఎంత టైం పడుతుంది? అది ఎందుకు వాళ్ళకి అర్థం కాదు? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ కి వైజాగ్ డెవలప్మెంట్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే రాబోయే 5 ఏళ్లలో డెవలప్ అయినా కూడా ఆశ్చర్యపోతుంది. కరెక్ట్. ఇక్కడ బీపీఓ అండి, ఇక్కడ ఐటీ కంపెనీలు బీపీఓలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అంటే ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్ లో ఉంటే 25 ఏళ్లు కాదు, 5 ఏళ్లలోనే ఆ డెవలప్మెంట్ వస్తుంది. అది అర్థం కావట్లేదు చాలా మంది పీపుల్ కి. ఏదో హైదరాబాద్ లాగా ఎక్కడికో మనం చనిపోయిన తర్వాత చూస్తామా, లేకపోతే ఇది అని చెప్పేసి కాదు. నెక్స్ట్ 5 years లో వైజాగ్ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. ప్రపంచాన్ని శాసిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా అదే డేటా సెంటర్ ని కదా గూగుల్ అక్కడ పెడుతున్నది. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వస్తుంది మన దగ్గరికి, ఇది ఎక్కడా లేదు, ఇండియాలో కూడా ఎక్కడా లేదు కదా. ఫస్ట్ ఇదే కదా, ఇండియా కాదు ఏషియాలోనే, ప్రపంచంలోనే లేదు కదా. ఇందాక మీరు చెప్పారు, కరెక్ట్. ప్రపంచంలోనే లేని ఏ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ వస్తుందంటే అది దాన్ని మనం కంపేర్ చేసి చెప్పాలంటే ఎట్లా అండి? ప్రజలకి ఎలా చెప్పొచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అన్ని రకాల డొమైన్స్ అప్లికేషన్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేయబోతున్నాయి అండి. ఇప్పుడు హెల్త్ కేర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్, హెల్త్ కేర్, ట్రావెల్ టూరిజం దగ్గర నుంచి ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్ ఏ బేస్డ్ గా ఆప్టిమైజ్డ్ గా కొత్త కొత్త సర్వీసెస్ పుట్టుకొస్తూ ఉన్నప్పుడు ఇవంతా కూడా ప్రపంచంలో ఏ సంస్థ అయినా కూడా, ఒక ఆస్ట్రేలియాలోనో, న్యూజిలాండ్ లో, లేకపోతే జర్మనీలోనో ఇంకో దగ్గర ఒక సంస్థ ఉంది అనుకోండి, వాళ్ళు గూగుల్ యొక్క క్లౌడ్ సర్వీసెస్ ని, వాళ్ళు ఏఐ సర్వీసెస్ ని ఉపయోగించుకొని వాళ్ళ కొత్త ప్రాజెక్ట్, కొత్త సాఫ్ట్వేర్, ఇంకొకటి ఏదో ఆన్లైన్ వెబ్ సర్వీస్ ఏదో మొదలు పెట్టినప్పుడు ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు? అది మన వైజాగ్ లో హోస్ట్ చేస్తారు. ఈ విషయం అర్థం చేసుకోవాలి చాలా మంది. అది ఎక్కడో ఏ యూఎస్ లోనే హోస్ట్ చేయబోట్లేదు, దే ఆర్ పోస్టింగ్ ద ఎంటైర్ డేటా ఇన్ వైజాగ్. అంటే భారతదేశము వైజాగ్ ప్రామినెన్స్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో, ఎప్పుడో కంప్యూటర్లు అంటే పుట్టే టైంలో వచ్చిన దానికి, హైదరాబాద్ లో వచ్చిన దానికి, విండోస్ 3.1 లాంటి ఉన్నప్పుడు వచ్చిన దానికి, ఇప్పుడు వచ్చిన దానికి ఉన్న ప్రస్ఫుటమైన తేడా. ఎందుకంటే ఏ అనేది ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఇక్కడ వచ్చుంటే కనుక పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు. ఏఐ అనేది నిన్న కాక మొన్న ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఏఐ అనేది ప్రామినెన్స్ పెరిగిన టైంలో ఇక్కడ దాని డేటా సెంటర్ రావటం అనేది అన్నిటికంటే ఒక క్రూషియల్ మూవ్ గూగుల్ తీసుకుంది. ఇంకొకటి చాట్ జీపీటీ లాంటి ఎన్నో రకాల వీటన్నిటికంటే కూడా చాలా దారుణంగా అగ్రెసివ్ స్టెప్స్ చేస్తూ గూగుల్ ఎక్స్పాన్షన్ చేస్తూ, గూగుల్ జెమినీ ఇవంతా చాలా అగ్రెసివ్ గా వాళ్ళు ఎక్స్పాండ్ చేసే సర్వీసెస్. అలాంటి సంస్థ, ప్రపంచాన్ని శాసించే సంస్థ మన దగ్గరకు వస్తుంటే సంతోషపడాలి. కానీ నిజంగా ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ విమర్శలు, ఇక్కడ మనుషుల సోషల్ మీడియాలో రావాల్సి వస్తుంటే కనుక ఒక రకం కొన్ని సందర్భాలు ఎందుకు ఈ తెలుగు సొసైటీలు పుట్టామనిపిస్తుంది. అర్థం కాకపోతే
అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి. ఒకవేళ తెలియదా, సరే అదే గూగుల్ జెమినీను చాట్ జీపీటీని అడగండి, లేదా ఇంకో దగ్గర అడగండి, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. రేపు మీరు అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఇంకొకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రం అవకాశాలు ఆగల, ప్రోగ్రెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. మనం ఒప్పుకోనంత మాత్రాన వెంకటకృష్ణ గారు ఒప్పుకోకుండా తప్పు చేసిన వాళ్ళ గిల్ట్ ఫీలింగ్ మూయాల్సి వస్తుంది తప్పించేసి అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఇదే మాట్లాడిన వాళ్ళ పిల్లల్లో మనవాళ్ళలో ఇదే అవకాశాలను ఇంటి దగ్గర ఎక్కడో ఇంతకుముందు రామ్ కుమార్ గారు యుఎస్ వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే మన ఇంటి దగ్గరే ఉండేసి వీళ్ళు ఉద్యోగాలు పొందొచ్చు. అప్పుడు వీళ్ళ తాత ముత్తాతలో లేకపోతే వాళ్ళ కంట్రోల్ మాట్లాడారని వాళ్ళకి ఇప్పుడు తెలిస్తే సిగ్గుపడతారు. అవును, కరెక్ట్. ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ లేకుండా ఒక లీడర్స్ లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అంతా అగ్రెసివ్ గా రాత్రి పగలు కష్టపడుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ వాళ్ళ నిద్రాహారాలు కామన్ మెన్ గా ఒక మనిషిగా కాకుండా వాళ్ళ మెషిన్స్ గా రోబోట్ లాగా పనిచేస్తుంటే వాళ్ళని అర్థం చేసుకుంటా, వాళ్ళ ప్రజలను అర్థం చేసుకుంటా ఎవరి గురించి కష్టపడుతున్నారు వాళ్ళు. అదేమంటే గనక వాళ్ళ పార్టీలు లేకపోతే కులాలు ముద్రలేస్తారు. నిజంగా మీ ఇరువుల్లో ఉండి మీ తాత ముత్తాతలో లేకపోతే కనీసం మీరు 50-60 years ఏజ్ లో ఉంటే కనుక ఒక్క రోజు పని చేస్తే కనుక 3 రోజులు మూలన పడతారు, పడుకుంటారు. అలాంటి 70 ఏళ్ల పైన వాళ్ళు తిరుగుతా ఇంకొంత కష్టపడేసి ప్రాజెక్ట్ కాదు. ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ తో ఈ కాంపిటీషన్ ఏజ్ అంటే ఈ యుగంలో ఎంతో కాంపిటేటివ్ స్పిరిట్ తో పోటీ పడి మిగతా వాళ్ళని కాదని తన దగ్గరికి తెచ్చుకోవాలి, ఇండస్ట్రీని తన రాష్ట్రానికి తెచ్చుకోవాలి అనే ఇది మా ఆషామాషిగా అయితే రాదు కదా విజయ్ గారు. ఆ రోజున మైక్రోసాఫ్ట్ కానీ ఐటీ సిటీ ఈ టైంలో అప్పుడు కర్ణాటకతోని పోరాటం, చంద్రబాబు నాయుడు అప్పుడు SM కృష్ణ పెద్ద పోరాటం కదా. ఆయన వెళ్ళి అడుపుపడేవాడు, బిల్ గేట్స్ ని ఆయన ఎత్తుపోవడానికి ట్రై చేశాడు. చాలా పోటీ మైక్రోసాఫ్ట్ ని లాక్కుపోవడానికి SM కృష్ణ మాక్సిమం ట్రై చేశాడు. పైగా అక్కడ వాళ్ళ గవర్నమెంట్ అది బీభత్సం ఉండేది. ఇప్పుడు కూడా కర్ణాటకతోనే ఇప్పుడు లోకేష్, ఇప్పుడు ప్రియాంక ఖర్గేతో, తర్వాత డిప్యూటీ సీఎం తో కర్ణాటక ప్రభుత్వం లోకేష్ ఫైటింగ్. కాకపోతే అప్పుడు కొంచెం హెల్దీ కాంపిటీషన్ నడిచింది, ఇప్పుడేమో సిల్లీ కాంపిటీషన్ నడుస్తుంది. నేను ఒక్క మాట చెప్తాను. నిన్న పొద్దున DK శివకుమార్, ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఎంత లెవెల్లో దిగజారిపోయాడంటే, లోకేష్ మీ హెరిటేజ్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% ప్రతి కంపెనీ చేయాలి, నువ్వు ఎంత పెట్టావు దాన్ని డిస్క్లోజ్ చేయాలి. అదృష్టవశాత్తు మొత్తం దాని ఇంటర్నెట్ లో ఉంది, అంతంత ఖర్చు పెట్టారో వాళ్ళు తక్కువ ఖర్చు పెడితే ఇయర్కి ఇస్తున్నాం మొత్తం అంతా ఉంది. సో DK శివకుమార్ ఆయన హిస్టరీ తీస్తే 1000 కోట్ల ఆయన ఈడి దీంట్లో చాలా ఉన్నారు, రాడాలో తెలియపోయాడు. అంటే మనిషి పోటీ ఎప్పుడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చంద్రబాబు గారు హైదరాబాదుని జస్ట్ లైక్ దట్ అంటే ఆయన మైక్రోసాఫ్ట్ని తేంగానే కంపెనీలు వచ్చేలేదు. ఇక్కడ అప్పట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 4 హోటళ్ళు ఉండేవి. తాజ్ డక్కన్, తాజ్ బంజారా, తాజ్ జీవికే, అక్కడ బేగంపేటలో కాకతీయ, ఈ 4 ఉండేవి. హైటెక్ సిటీకి ఆపోజిట్గా ఎప్పుడన్నా ఇప్పుడు ఈ రోజు కనుక ఏదైనా గవర్నమెంట్ ఒక 5-star హోటల్ కడితే గవర్నమెంట్ కానీ పిచ్చా 5-star హోటల్ గవర్నమెంట్ కట్టా ఉంటారు. ఆ రోజు నోవోటెల్, ఈ కాలం వాళ్ళకి తెలియదేమో, ఏపీ ఐఐసికి 9.5% గవర్నమెంట్కి అంతా ఉండేది. నోవోటెల్, ఈ ముగ్గురు కలిసి ప్రస్తుతం ఉన్న నోవోటెల్ పెట్టినారు. అలాగే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నప్పుడు అక్కడ ఇంకో ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడంలో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. సో జస్ట్ లైక్ దట్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈ వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నామే, వాళ్ళకి తెలియక కాదండి, భయం. మాకు అర్థమైందంటే భయం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు దాకా వచ్చిన కంపెనీలు, ఈ రోజు దాకా ఈ 17 నెలల్లో వచ్చిన కంపెనీలు కనుక కనుక అంటే మరి ఏం డౌట్ లేదు, ఇవి గత నెక్స్ట్ 3 సంవత్సరాల్లో కనుక ఫుల్ ఫేజ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారుతాయి. వైజాగ్ రూపురేఖలే కాదు, ఇంకా ఇందాక మీరు వైజాగ్ హైదరాబాద్ గురించి దాన్ని మాట్లాడుతున్నారు కదా, ఎన్ని రోజులు పడుతుంది హైదరాబాద్కి, వైజాగ్ హైదరాబాద్ స్థాయికి రాను అని. ఈరోజు యాజ్ ఆన్ April 2025 హైదరాబాద్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుతాను నేను, 66 లక్షల కోట్లు హైదరాబాద్లో ఉండే మొత్తం వస్తు సేవల యొక్క ఇది. వైజాగ్ 10th బిగ్గెస్ట్ ఇన్ ది కంట్రీ, హైదరాబాద్ ఈ 6th బిగ్గెస్ట్. వైజాగ్ 38 లక్షల కోట్లు.
సో 38 లక్షల నుంచి 66 లక్షలు పోవాలి. అప్పుడు వీళ్ళు కూడా పైకి పోతుంటారు, మనం కూడా పోవాలి. మనం వాళ్ళని చేరుకోగలం, వాళ్ళు పోతుంటారు, మనం పోవాలి. ఏంటో మా హైదరాబాద్ మాకు భయం వేస్తుంది కదా. మీరేమో జెట్ స్పీడ్ తో వెళ్తున్నారు, మీ వైజాగ్ మీ ఇది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ సాచురేషన్ అన్నట్టు ఆగిపోయింది. అర్థం కాదు. నేను నాకు ఒక 2 మినిట్స్ తీసుకుంటాను టైము. ఇప్పుడు మనం వైజాగ్లో TCS, కాంగ్రెజెంట్, యాక్సెంచర్ ఈ 3 ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళకు ఏమంటారు, వాళ్ళు ఇది కట్టే లోపలే వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకోటి సిఫీ వచ్చింది, హాఫ్ ఆఫ్ వాట్ గూగుల్ ఈజ్ డూయింగ్. వాళ్ళు 500 మెగావాట్స్, గూగుల్ వచ్చి 1000 మెగావాట్స్. సో మనం ఈ గూగుల్ ఒప్పటి సిఫీని మర్చిపోతున్నాం. గూగుల్ ఎంత చేస్తుందో హాఫ్ ఉంది దానికి, 500 మెగావాట్స్, యాజ్ బిగ్ యాజ్ దట్. సరే, ఈ 3 కంపెనీలు తీసుకుంటే TCS, కాంగ్రెజెంట్, యాక్సెంచర్ వాళ్ళు చెప్తా అయింది దాదాపు 42,000, 3 కలిపి 42,000 ఉద్యోగాలు. కొద్దిగా తగ్గించుకొని 35,000 వేసుకున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ 50,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇది డెవలప్మెంట్ సెంట్రల్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. 50,000 చాలా తక్కువ వేసుకున్నాను. 50,000 ఇవాళ 6 లక్షలు ఏంటంటే ఎవరు ప్రతి నెల ఒక్కొక్కరు 50,000 ఇస్తే కూడా ప్రతి నెల వైజాగ్ ఆర్థిక వ్యవస్థకి, ఎందుకంటే మీరు ఇందాక విష్ణుకుమార్ రాజు చెప్పింది వాస్తవం, నేను దానికి ఐఎమ్ ట్రైంగ్ టు సపోర్ట్ దట్. 175 కోట్ల రూపాయలు వైజాగ్ ఆర్థిక రంగంలోకి ఇండివిజువల్ ఇన్కమ్ తలసరి ఆదాయం వస్తుంది. 175 కోట్లు వస్తుంది ఆర్థిక రంగం ప్రకారం. పాలవాడికి కావచ్చు, దాని రెంట్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవంతా చేతులు మారుతుంటే ఏ సిటీలో ఉన్నా కనీసం 3 సార్లు ఈ డబ్బులు చేతులు మారుతుంది కనీస పక్షంలో. అంటే ప్రతి నెల వైజాగ్ ఆర్థిక రంగంలోకి ఈ 3 కంపెనీలు మాత్రమే, ఏది TCS, కాగ్నిజెంట్ అండ్ యాక్సెంచర్ 500 కోట్ల పైగా తేబోతున్నాయి ప్రతి మంత్. సంవత్సరానికి 6,000 కోట్లు. గవర్నమెంట్ దాంట్లో 18%, ఇప్పుడు GST 18% కాబట్టి నేను పెట్రోల్ కూడా ఇచ్చేసుకుంటున్నాను 18% కాబట్టి రఫ్లీ 20% వేసుకుంటే కూడా దాదాపు 1,200 కోట్ల రూపాయలు వైజాగ్ నుంచి ఈ 3 కంపెనీల ద్వారానే గవర్నమెంట్కి వస్తుంది. 1,200 కోట్లు. ఈ 3 ఇనిషియలే కదా, అసలు ముందుంది ఇదే చెప్తున్నా. ఈ 3 ముందుంది దసరా అన్నట్టుంది మీ పరిస్థితి. గూగుల్ సంబంధించి ఇప్పటిదాకా శ్రీధర్ గారు ఏమేమి ఉద్యోగాలు అంటే చెప్పారు, నేను మళ్ళీ దాని గురించి పోను, ఏ రకాల ఉద్యోగాలు వస్తాయని. సో 1,88,000 ఉద్యోగాలు అంటే నేను 50,000 వేసుకోను, ఎందుకంటే అది ప్యూర్ సాఫ్ట్వేర్ కాదు కాబట్టి 30,000 వేసుకుంటాం. తూచంటారే 30,000 వేసుకుంటాం. 30,000 వేసుకుంటే 1,88,000 ఉద్యోగాలు ఇంటూ 30,000 అన్ని రకాల ఉద్యోగాలు, అందుకే నేను తక్కువ వేసుకున్నా. అంటే దాదాపు 540 కోట్లు ఎవ్రీ మంత్ వైజాగ్ సిటీలోకి వస్తుంది. అంటే సంవత్సరానికి 6,000 కోట్లు, 20% దానిలో ట్యాక్స్ వేసుకుంటే యావరేజ్ మీద 3,600 కోట్లు. సో ఈ 3,600 కోట్లు గూగుల్, ఇంకా నేను సిఫీ వేసుకోవాలా, సో ఈ 3,600 కోట్లు, ఈ 12 కోట్లు 4,700 కోట్లు మన యొక్క రాష్ట్ర సొంత ఆదాయం యాజ్ ఆన్ టుడే ఈజ్ 9,500 కోట్లు సొంతంగా రాష్ట్రం సంపాదించుకుంది. సగం వస్తుంది. అంటే నెక్స్ట్ 3 years లో మన రాష్ట్ర ఆదాయం 50% పెరుగుతుంది. మీకు అన్ని చేస్తాను. ఎగ్జాక్ట్లీ రాయలసీమలో వచ్చే కంపెనీలు రకరకాలు చేస్తాను. ఈ 3 కంపెనీలు ప్లస్ గూగుల్ ప్లస్ సిఫీ వేసుకుంటే 5,200 కోట్ల రూపాయలు ఏంది 30,000 పర్ మంత్ ఆదాయంతో. బహుశా వైజాగ్ లో అంత తక్కువ ఇవ్వరు, అయినా కూడా తక్కువ వేసుకుంటే కూడా ఇట్ కమ్స్ సంపద సృష్టి అని. ఎందుకు చంద్రబాబు మొత్తుకుంటాడు అంటే నిజంగా ఆయనకు ఒక విజన్ ఉంది. రామ్ కుమార్ గారిని అడగాలనుకున్నా. రామ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో నేను సంపద సృష్టించాలి మనం అని అంటే ఏంది సృష్టించేది నువ్వు అని వీళ్ళు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు సంపద సృష్టి అంటే ఇది కాదా? ఇప్పుడు విజయ్ చెప్పిన లెక్కలు కానీ ఇందాక మీరు చెప్పిన లెక్కలు కానీ సంపద సృష్టి అంటే ఇదే కదా? ఇందాక మీరు ప్రశ్న వేశారు, లేమన్కి అర్థమయ్యే విధంగా డేటా ఏ విధంగా ఉపయోగం ఉంటుందని ఒక్క నిమిషం చెప్పండి. అదే ఇంపార్టెంట్ ఒక రకంగా. మామూలుగా ఇంతకుముందు ప్రయాణం చేస్తే చేతితో బ్యాగ్స్ పెట్టుకుని పర్సలు పెట్టుకుని మనకు కావాల్సిన స్టేషన్ కి వెళ్ళడం, ఒక ట్రైన్ టికెట్ కొనడం, ఇంటికి రావడం, 6 రోజుల ముందు 10 రోజుల ముందు కొనడం చేసేవారు. సినిమాలకు కూడా వెళ్ళాలంటే వెళ్ళడం, రావడం, అడ్వాన్స్ తీసుకోవడం. ఇప్పుడు అవన్నీ ఇంట్లోంచి అయిపోతున్నాయి కదండి. ఎక్కడికన్నా బయలుదేరాలంటే చేతితో ఒక సెల్ ఫోన్ పెట్టుకుని, మా నాన్నగారు కూడా 72 ఏళ్ళ వయసులో కూడా ఎక్కడికైనా వెళ్ళి కొనాలంటే చిల్లర లేదంటే అందుకే నేను వాడుతున్నాను అంటున్నారు. అంటే మోడీ గారు తెచ్చిన డిజిటల్ రెవల్యూషన్ మొత్తం అందరూ కూడా వాడుతున్నారు. అదంతా కావాలంటే డేటా స్టోర్ అవ్వాలి కదండి. అదంతా కావాలంటే ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు అలాగే దీనికి సంబంధించింది పొల్యూషన్ అనే మాట వాడుతున్నారండి ఎవరు, ఈ వైసీపీ నాయకులు.
మరి ఇంత పొల్యూషన్ గురించి మాట్లాడే వాళ్ళు మా కాకినాడలో మడవలన్నీ అడ్డంగా కొట్టేశారు కదా, కప్పెట్టేశారు కదా, అప్పుడు ఏమైంది పొల్యూషన్? ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి వెళ్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారని. పైన పిఎం సూర్య గారు అని చెప్పి సోలార్ పవర్ కోసం చెప్తే ఈ దేశానికి ఇచ్చే దాంట్లో మేజర్ చంక్ షేర్ అంతా చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రానికి ఇచ్చేసుకున్నారు. అంటే ప్రజల్ని ఇక్కడ అంత విధంగా మోటివేట్ చేసి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సోలార్ వితౌట్ పవర్ కోసం చాలా మంది మాట్లాడే వైఎస్ఆర్ నాయకులు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే సొల్యూషనే కదండి. ఈ పవర్ కొంత సేవ్ అవుతుంది కదండి. రాష్ట్రం ప్రొడక్షన్ చేయకుండా ఎవరి కాలు పెట్టుకుంటే ఏమంటే వేళ వ్యవసాయానికి వాడే పవర్ సెట్లు, అది పంప్ సెట్లు, ఈ మనం వాడే కార్లు, బళ్ళుతో సహా అందరూ కూడా సోలార్ లోకి వచ్చేస్తున్నారు వెరీ సూన్. సోలార్ అదే పంప్ సెట్లకు వచ్చేసి బళ్ళు, కార్లు కూడా వచ్చేస్తారు. మరి ఇదంతా తీసుకొస్తున్నారంటే ఫ్యూచర్ లో ఆలోచించే కదండి ఇక్కడ చేయడం. అంటే గవర్నమెంట్ మీద బడ్జెట్ లేకుండా చేస్తున్నారంటే అదంతా సంపద సృష్టించడమే కదా. అదంతా కూడా మళ్ళీ పేదవాళ్ళకు వాడే సబ్సిడీ స్కీముల కోసం వాడుతున్నారు కదా. ఇదంతా ఒక సైకిల్లో తీసుకొస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఈ ఎన్డీఏ చేస్తున్న కృషిని వాళ్ళు అభినందించాలి. కావాలంటే పాజిటివ్ కేవలం కూడా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పైన మోడీ గారు కూడా ఎవ్రీ మంత్ మన్ కీ బాత్ పెట్టి మీరు ఏమేం కావాలో చెప్పండి ఆయన ఇస్తామని చెప్తున్నారు. అందరూ పాజిటివ్ గా. ఇది లేకుండా 20,000 కోట్ల సబ్సిడీలు ఇచ్చేశారు. ఏం చేస్తారు? ఎప్పుడు వస్తాయి? ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏ కంపెనీల కోసం, ఉద్యోగాలు సృష్టించే కంపెనీల కోసం ఇచ్చే సబ్సిడీలు 2.5 ఏళ్లలో వెనక్కి వచ్చేస్తాయని ఒక అంచనా చెప్తున్నారు. కాదంటే ఇంకా ఎంత స్పీడ్ గా కావాలో చెప్పారండి. వాళ్ళని ఖచ్చితంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయడం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సబ్సిడీలు ఎవరికి ఇచ్చుకుంటున్నారండి? వాళ్ళకున్న ఏదో కంపెనీ గనులు అంటే జీవితకాలం 50,000 లీజ్ ఏమో ఒక వాళ్ళకు సబ్సిడీ పార్కు దేనికి ఇచ్చేస్తారా? వాటర్ కావాలంటే జీవితకాలం ఏమో ఒక కృష్ణా నుంచి టీఎంసీ వాటర్ పట్టుకెళ్ళి ఇంకో సిమెంట్ కంపెనీకి ఇచ్చేస్తారా? ఈ ఆ జేబుల్లో వేసేసుకుంటారా? ఈ ఏమన్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం చేసే పనికి వాళ్ళు చేసే పనికి ఎక్కడైనా పొంతన ఉందా విజయ్ గారు? ఈ కదండి. అంటే ప్రజలకి ఇవన్నీ కూడా మనం మీరు పెట్టే డిబేట్ లో వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం వచ్చేస్తుంది కదా మనం కూల్ డౌన్ అవ్వకుండా ఇవన్నీ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోతే కూడా పడిపోయే అవకాశం ఉందండి. కరెక్ట్. వీటన్నిటినీ డిస్కస్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావడము. ఇప్పుడు సపోజ్ డేటా సెంటర్ ఉంది, డేటా సెంటర్ వల్ల లాభం ఏంటి, ఎలాంటి వైబ్ క్రియేట్ అవుతుంది, ఎలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది, ఎలాంటి గ్రోత్ వస్తుంది, ఈజ్ ఆఫ్ గ్రోత్, స్పీడ్ ఆఫ్ గ్రోత్, ఇలాంటి ఎలా వస్తాయి, దీనివల్ల మేధో వలస ఎంత ఆగుతుంది, ఇటువంటి. ప్లీజ్ కంక్లూడ్ రామ్ కుమార్ గారు, ప్లీజ్. ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను. అంటే ఐర్లాండ్ లోను యుఎస్ వర్జీనియాలో కూడా దీనికోసం వద్దని చెప్పేసి హడావడి చేశారని చెప్తుంది. ఏమండి ఐర్లాండ్ లో 1 గిగావాట్ డేటా సెంటర్ ఆల్రెడీ ఉందండి. అక్కడ జనాభా 1 కోటి మంది ఉన్నారు. ఏమండి వర్జీనియాలో 6 గిగావాట్ డేటా సెంటర్ అంటే యుఎస్ మొత్తం ఆల్రెడీ 20 గిగావాట్ అంటే 5,000 డేటా సెంటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు వచ్చే డేటా సెంటర్ ఎంత మందికి ఎంత అవసరం అనే దానికి కూడా వీళ్ళకి ఎస్టిమేట్. అంటే ఏ డేటా కూడా ఈ కామెంట్ చేసే వైసీపీ వాళ్ళ దగ్గర లేవు. ఫ్యూచర్ కి ఎంత అవసరం అనేది కూడా వీళ్ళ దగ్గర ఏమి లేవు. ఇందాక మీరు చెప్పారు ఎన్ని సంవత్సరాల్లో అక్కడ వస్తుంది వైజాగ్ గ్రోత్ అనేదానికి. ఎంత త్వరగా అంటే ఇంత కామెంట్ చేసే వైసీపీ ఆఫీస్ కూడా ఎక్కడ కట్టారో తెలుసా వెంకయ్య గారు? ఈ డేటా సెంటర్ రాబోయే ఏరియాలో ఆల్రెడీ వైసీపీ ఆఫీస్ కట్టేశారండి గత ప్రభుత్వంలో ఈ నాయకులు. అది ఎవరికి కనపడదు, వీటి గురించి ఎవరు మాట్లాడరండి. అక్కడ మాత్రం ఒకటైతే వాస్తవం, జెట్ స్పీడ్ తో వస్తుంది గ్రోత్, గతంలో కాదు. కాబట్టి మీరు ఇప్పుడు రోడ్స్ వేయాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా రాత్రికి తెల్లారికి మార్పు. సంవత్సరాలు పట్టే ఒక ఇది రైల్వే ట్రాక్ వేయాలన్నా, ఇప్పుడు అలా లేదు, స్పీడ్ గా. కాబట్టి 5-10 years లో అనూహ్యమైన అభివృద్ధిని మనం వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, రాయలసీమలో కర్నూలు కానీ, అనంతపూర్ కానీ ఆ ఏరియాలో అనూహ్యమైన అతి వేగవంతమైన అభివృద్ధిని చూడబోతున్నామని మనం డంకాపదంగా చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించి. ఇక మామూలుగా చిన్నపిల్లలప్పుడు జలుబు చేస్తే అమ్మే ముక్కు పట్టుకుని చీదమ్మ చీదని చీదిపిస్తారు. అంటే వాళ్ళకి చీదుకోవడం రాదని ప్రేమతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జలుబు చేస్తే తెలంగాణ వాళ్ళు చీదిపిస్తుంది. తెలంగాణలో అంటే తెలంగాణలో ఒక సెక్షన్
ఒక అదేంటో తెలుస్తుంది. చీతున్నది ఎవరు, చీదిపిస్తున్నది ఎవరు అనేది ఒకటి. తర్వాత ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ డేటా గూగుల్ డేటా సెంటర్ కోసం అందరూ తప్పిస్తుంటే ఈ శపించే వాళ్ళ సంగతి ఏంటి, ఎందుకు